ఆనందం మీకు కలుగును గాక. ఆమేన్. ప్రియులారా, అడ్వెంట్లోని 6వ ఉదయారాధనకై ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగాంశము ప్రధానము, ప్లెడ్జ్ అని అంటారు. దీని గురించి ధ్యానం చేసుకుందాం. చిన్న ప్రార్థన. కృప కలిగిన దేవా, మీ పరిశుద్ధ నామానికి వందనాలు. మీ సన్నిధానంలో మేమందరము కూడి ఉండగా మాతో నీవు ప్రధానము చేసుకొని మాకు కావలసిన వాటిని అనుగ్రహించమని యేసు నామమున అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా, వివాహాది కార్యక్రమములలో ఈ ప్రధానము గురించి వింటున్నాం. ప్రధానము, దానికి భాష మరి కోటి వికృతి భాష పతానం. ప్రకృతి వికృతులు అని చెప్పుకుంటాం కదా. ప్రకృతి భాష ఏమో ప్రధానము అంటాం, వికృతి భాష పతానం. పతానం కట్టడానికి రండి, పెద్దలు రావాలి అని చెప్పుకుంటుంటారు కదా. దీని యొక్క అర్థము ఏమిటి అని అంటే, ప్రియా దేవుని బిడ్డలారా, ఇరు కుటుంబాల మధ్య, ఇరు వ్యక్తుల మధ్య ఒక వడంబడిక, వివాహపు వడంబడికను ప్రధానము అని అంటాడు. ప్రియులారా, దీనిలో మరి మాట ఇయ్యటము, ఎస్ మా అబ్బాయిని మీ అమ్మాయికి ఇస్తూ ఉండి ఉన్నాము, మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇష్టకు మీరు సమ్మతించుచూ ఉన్నారా అని ఒకరి సమ్మతిని ఒకరు తెలియచేసుకునేటువంటిది ఈ ప్రధాన ప్రియ దేవుని బిడ్డలారా. ఇంకొక మాటలో చెప్పాలి అంటే దిస్ ఇస్ ద అగ్రిమెంట్ అని చెప్పవచ్చు. అలాగనే సమ్మతి తెలుపుట, మాట ఇచ్చుట, ఒట్టు పెట్టుకునుట, విధేయత చూపుట అనేటువంటి అర్థాలు ఈ ప్లేట్లో వస్తూ ఉంటుంది. ఒక కార్యక్రమము జరగాలి అనంటే, ఇరువురి మధ్య అనుబంధము పెరగాలి అనంటే ఈ అగ్రిమెంట్ అనేది అవసరము, ఈ ప్రధానం అవసరం. మరి ముఖ్యంగా వివాహాది కార్యక్రమాలకును, ఆస్తి కార్యక్రమాలకును, ఇతరమైనటువంటి వాటి కార్యక్రమాలకును, ఉద్యోగ కార్యక్రమాల్లో కూడా ఈ అగ్రిమెంట్ అనేది ఉంటుంది. అయితే ప్రధానముగా మనం ఎక్కువగా దేనికి ఉపయోగిస్తాము అంటే వివాహాలలో వినియోగించటము జరుగుతున్నది. దేవుని బిడ్డలారా, ఈ అగ్రిమెంట్ ద్వారా మరి ఇరువురు సమ్మతిని తెలియజేసుకొని ఆ యొక్క ఇంటిలో ఉన్నటువంటి అమ్మాయి పరిపూర్ణముగా పెండ్లి కుమారునికి మరి విధేయత కనబరిచి దానికి వారసురాలుగా మార్చేటువంటి క్రమమే ఈ ప్రధానం. అంటే ఒక వ్యక్తికి ఒక స్త్రీ చేత ప్రధానము చేయబడినదంటే, దేవుని బిడ్డలారా, పూర్తిగా ఆ అమ్మాయి నేను నీ కుటుంబములకు లోబడి ఉంటాను, ఇక్కడి నుంచి నా కుటుంబము ఇది అని ఒప్పుకునేటువంటి క్రమమునే ఈ ప్రధాన కార్యక్రమం అని చెప్పవచ్చును. అయితే ప్రియులారా, దేవుడు కూడా పరలోకపు ప్రధానము మనతోటి చేసుకుంటూ ఉన్నాడు. ఈ యొక్క ప్రధానముల గురించి భక్తులైనటువంటి వారు ఈ విధంగా చెప్పడము మనము చూస్తూ ఉన్నాం. చదవబడినటువంటి లేఖన భాగాన్ని చూసినట్లయితే ఆదికాండము 24వ అధ్యాయము మరి వచనములు కనుక మనము గమనించినట్లయితే ప్రియులారా, దేవుడు మరి అబ్రహామును ఏర్పాటు చేసుకున్నాడు. అబ్రహామా, నీ యొక్క కుటుంబము నుండి నీవు బయటికి వచ్చి, ఇదిగో నేను నీకు ఏర్పాటు చేసిన ప్రదేశమును స్వతంత్రించుకో, నేను నిన్ను దీవిస్తాను, నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను, భూలోకములోని వంశములన్నీ కూడా నీ సంతానము ద్వారా దీవించబడతాయి అని చెప్పేసి అతనికి వాగ్దానం చేస్తే, దేవుడు తోటి అతను ప్రధానము చేసుకుంటాడు. ప్రియులారా, దేవుడితోటి నిబంధన చేసుకుంటాడు. ఆ నిబంధన చేసుకుని ప్రియులారా, ఆ నిబంధన ప్రదేశములో దేవుని కొరకు కనిపెట్టుకుని ఉండినటువంటి వ్యక్తిగా అక్కడ ఒక అంశాన్ని మనము చూస్తూ ఉంటున్నాం. అంటే దేవుడితోటి అగ్రిమెంట్, దేవుడితోటి నిబంధన, దేవుడితో ప్లేట్ చేసుకుని ఆ ప్రదేశములకు వెళ్ళినట్లుగా చూస్తూ ఉన్నాం. అయితే ప్రియ దేవుని బిడ్డారా, ఆ ప్రదేశంలోనికి అనేక మందిని పిలుచుట దేవుని యొక్క దయా సంకల్పమైనది. అంటే
దేవుడి యొక్క రాజ్యములోనికి అనేక మందిని కూడా మరి ప్రధానం చేసుకుంటే అగ్రిమెంట్ ద్వారా ఆయన రాజ్యములోనికి చేర్చుకునటము, ఆయన రాజ్యములో పిలుచుకునటము దేవుని యొక్క దయా సంకల్పమైనది. అందుకని దేవుని బిడ్డలారా, ఆ సంకల్పంలో దేవుడు కొంతమందిని ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఈ యొక్క వివాహ కార్యక్రమము ఆదికాండం 24వ అధ్యాయంలో అబ్రహాము తన కుమారుడు యొక్క వివాహ కార్యక్రమమును వివరిస్తూ ఉండి ఉన్నాడు. బైబిల్ పండితుడు ఏం చెప్తాడు అని అంటే, ఇది పరలోకపు అగ్రిమెంట్కు నమూనాగా సూచనగా కనబడుతున్నది అని మరి వివరించటము జరుగుతున్నది. తన కుమారుడైనటువంటి ఇసాకునకు వివాహము చేయటానికి అతడు తలపెట్టినప్పుడు ఆ వివాహ కార్యక్రమము మరి ఏ విధముగా జరిగించాలని దేవుని యొద్ద విచారణ చేసి అంటున్నాడు, ఇదిగో నేను నివాసము చేస్తున్నటువంటి ఈ కానానీయులలో ఒకదాని నేను నా కుమారుడికి వివాహం చేయటానికి నాకు ఇష్టం లేదు. నాకు ఇష్టమైనటువంటి వారు ఎక్కడున్నారు అంటే మా ఇంటి యొద్ద ఉన్నారు, నా రక్త సంబంధికులలో ఉన్నారు. కనుక తన యొక్క ఇంటి పెద్దదాసుని పిలిచి, నీవు వెళ్ళి ఇదిగో నా యొక్క రక్త సంబంధికుల యొద్దకు వెళ్ళి, ఇదిగో అబ్రహామును దేవుడు దీవించాడు, ఇదిగో మీ యొక్క కుమార్తెలో ఒక కుమార్తెను ఇదిగో నా యొక్క కుమారుడికి మీరు ఇచ్చిన ఎడల ఇదిగో మేము సంతోషిస్తాము అని ఆ వివాహ అగ్రిమెంట్ కొరకు తన పెద్దదాసుని పంపించినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆ విధముగా ప్రియులారా, ఆ వివాహ అగ్రిమెంట్ను వాళ్ళు జరిగించుకున్నట్లుగా మనము చూస్తున్నాం. ప్రియా దేవుని బిడ్డారా, ఆ విధముగా అతడు వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత మరి అతడు కూడా మరి పెద్దదాసుడు కూడా దేవుడి పైన ఆధారపడి ఉన్నాడు. ఎవరిని నా యజమాని ఇంటికి తీసుకుని వెళ్ళాలి, ఎలాంటి గుణగణాలు కలిగిన దాన్ని నా యజమాని ఇంటికి తీసుకుని వెళ్ళాలి, ఎవరితో అగ్రిమెంట్ చేసుకోవాలి, ప్రభువా నాకు చూపెట్టు అని చెప్పేసి అతడు కూడా ప్రార్థన పూర్వకముగానే ప్రియా దేవుని బిడ్డలారా మరి వారి ఇంటికి వెళ్ళినట్లుగా చూస్తూ ఉన్నాము. అక్కడ చూడచక్కని చిన్నదైనటువంటి రెబెకా కనబడి ఉన్నప్పుడు, అమ్మా మీ తల్లిదండ్రుల పేరు ఏమిటి అని అడిగటము, వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు చెప్పటము, వెంటనే వారి ఇంటికి తీసుకుని పోవటం, వారి పెద్దలతో మాట్లాడటము జరిగి ఉన్నది. ఆ విధముగా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ యొక్క వివాహ కార్యక్రమమును కొనసాగించినట్లుగా చూస్తున్నప్పుడు ఆమెతోటి మరలా మరి పెద్దలతో అయిపోయినది నిబంధన, ఈ ప్లెడ్జ్ అయిపోయింది, ప్రధాన కార్యక్రమం అయిపోయినది, ఆమెను కూడా ఒక మాట అడుగుదాము అని చెప్పేసి అడిగినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి 24వ అధ్యాయం 53వ వచనం. తరువాత ఆ స్నేహితుడు వెండి నగలను బంగారు నగలను వస్త్రములను తీసి రెబెకాకు ఇచ్చెను. మరియు అతడు ఆమె సహోదరునికి తల్లికి విలువ గల వస్తువులు ఇచ్చెను. అతడును అతనితో కూడనున్న మనుష్యులను అన్నపానములను పుచ్చుకుని అక్కడ ఆ రాత్రి అంతయు కూడా ఉండెను. ఉదయమున వారు లేచినప్పుడు అతడు నా యజమానుని యొద్దకు నన్ను పంపించుడని చెప్పగా ఆమె సహోదరుడును ఆమె తల్లియు ఈ చిన్నదాన్ని 10 దినములైనను మా యొద్ద ఉండనిమ్మని ఆ తరువాత ఆమె వెళ్ళవచ్చునని అని. దేవుని బిడ్డలారా, ఈ విధముగా ఇదిగో ఈ వివాహ ప్రధాన కార్యక్రమం అయిపోయిన తర్వాత నేను పెళ్లి కుమారుని యొద్దకు తీసుకొని పోతున్నాను, నాకు అనుమతిని ఇవ్వండి అని చెప్పేసి అడుగుతూ ఉండినట్లుగా చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క పెళ్లిలో ఇంత గొప్ప మర్మము ఈ అగ్రిమెంట్ లో దేవుడు తెలియజేసినట్లుగా చూస్తూ ఉన్నాం. ఈ వివాహ కార్యక్రమము భూ సంబంధమైనదిగా మనకు కనబడుతున్నది, కానీ దేవాది దేవుడు పర సంబంధమైనటువంటి వివాహమును కూడా, ఆత్మ సంబంధమైన వివాహమును కూడా మనతోటి జరిగించుకుని తన పరలోక రాజ్యానికి తీసుకుని పోతుండటము ఆయనకు ఇష్టమై ఉన్నది అని దేవుని యొక్క పరిశుద్ధ వాక్య భాగము చెబుతున్నది. పిల్లారా, దేవుని బిడ్డారా, మనం చూసినట్లయితే ఆత్మీయ అలంకార ప్రకారముగా దేవుడు చెబుతున్నాడు, నీ వధువు సంఘము అని మనకు బోధిస్తూ ఉన్నాడు.
ఇదేమో శరీర సంబంధమైనటువంటి వివాహాన్ని భూ సంబంధంగా అబ్రహాము కుమారుడి వివాహము మనకు చూపెడుతున్నది. కానీ ఇదే పద్ధతిని మరి తండ్రి అయినటువంటి దేవుడు ఆత్మ సంబంధమైన మరి వివాహమునకు మనలను సాదృశ్యముగా పెడుతున్నట్లు ఆయా వాక్యాలను కనుక చూసినట్లయితే చూస్తూ ఉన్నాం. ఎందుకంటే అడ్వెంట్ అంటే రాకడ కదా. రాకడ దేనికి వస్తున్నాడు యేసయ్య? దేనికి వస్తున్నాడు అని అంటే ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఆయన మన సుగుణాలను మనకు పంచడానికి వస్తూ ఉన్నాడు. అందుకు ఎందుకు వస్తున్నాడు? మనలను మరి ఆయన రాజ్యంలోకి తీసుకుని పోవడానికి వస్తూ ఉన్నాడు. మరి ఎందుకు ఏ వంశంలో వస్తున్నాడు? యోదయ వంశంలో వస్తూ ఉన్నాడు. ఏ ప్రదేశంలో పుడుతున్నాడు? బెత్లెహేం ప్రదేశంలో పుడుతున్నాడు. వీటన్నిటినీ కూడా మరి వివరించినటువంటి మరి గ్రంథములను మనము ఈ ఉదయ కాలంలో ధ్యానము చేసుకుంటూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యొక్క వివాహం ప్రధానము ఎందుకు వచ్చాడు ఈయన అంటే మనలను తన యొక్క పరిశుద్ధ జనముగా ప్రధానము చేసుకోవటానికి యేసు వచ్చాడని తెలియజేస్తున్నటువంటి అలంకార ప్రయోగమును మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 19-20 వచనాలు. నీవు నిత్యము నాకు ఉండునట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను దయాదాక్షిణ్యములు చూపుట వలనను నిన్ను ప్రధానము చేసుకొందును. నీవు యెహోవాను ఎరుగునట్లు నేను నమ్మకమును బట్టి నిన్ను ప్రధానము చేసుకొందును. ఆ దినమున నేను మనవి ఆలకింతును. ఆకాశపు మనవి అది భూమి యొక్క మనవి ఆలకించును. దేవుడు ఏం చేస్తారట? భూ సంబంధులతోటి అలంకార ప్రయోగం. ఆయన మొగోడు నేను స్త్రీని ఇట్లా ఊహించలోకి వెళ్ళిపోతాను. అలంకార ప్రయోగం అన్నమాట. అంటే అలాంటి బంధము, అలాంటి ఐక్యత దేవుడు మనతో కూడా కలిగి ఉండటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నేను మరి మిమ్మలను ఏం చేస్తున్నానట? ప్రధానము చేసుకుని ఉండి ఉన్నాను. ఎందుకట? నీవును నేను కలిసి మాట్లాడుకోవడానికి, నీవును నేను కలిసి ఆనందించడానికి, మనను ప్రధానము చేసుకుంటానికి దేవుడు వస్తూ ఉన్నాడు అని వాక్య భాగం సెలవిస్తుంది. ఎందుకు? మనందరినీ కూడా ఆ పరలోక రాజ్యమునకు తీసుకుని పోవటానికి ఆయన ఇష్టపడుతున్నట్లుగా ఈ యొక్క మాటలలో మనము చూస్తూ ఉన్నాం. అంతేకాదండి ప్రియ దేవుని బిడ్డలారా, మరి నీవు నాకు భార్య అయి ఉండేలా చేస్తాను. భార్య అంటే ఏంటి? పేరుకు మాత్రమే మొత్తం పెత్తనం చేసే దేవుడు. ఏమండి గమనించారా? అసలు మీ ఇంట్లో ఎంత బంగారం ఉందో మీ ఆయనకి తెలుసా? ఎన్ని చీరలు ఉన్నాయో తెలుసా? ఎన్ని సామాను ఉందో తెలుసా? ఏమండి నేను యజమానులను కూర్చోవటం తప్పితే, బయటకు వచ్చి కుర్చీ మీద కూర్చోవటం తప్పితే ఏమున్నది ఏమో తెలుసునా? ఏమీ తెలియదు. సమస్తము కూడా స్త్రీలకే తెలుస్తుంది. ప్రియ దేవుని బిడ్డ, సమస్త అధికారము ఉన్నది. అందుకని అంటున్నాడు, ఇదిగో నాకున్న సమస్తములకు నిన్ను భార్యనుగా రాణిగా చేయబోతూ ఉన్నాను. అంటే దేవుడి వాక్యమును మనం అలంకార ప్రాయంగా ఆయనను అర్థం చేసుకోవాలి. దేవుడికి ఆయన సృష్టి అంతటిని చేసి ఎవరికొకరికి ఇవ్వాలి. అది ఎవరికి ఇవ్వాలి? తన బిడ్డలైన మనకు ఇవ్వాలి. కనుక మనం అనుభవించాలి. ఒక సృష్టి చేసినప్పుడు కూడా మీరు అనుభవించండి దీన్ని, మీరు తినండి దీన్ని పెట్టేటువంటి మనస్తత్వం దేవుడిది. అలాగనే నూతన సృష్టిలో కూడా ఇదిగో మీరు దానిని అనుభవించండి. దేవుడి యొక్క ప్రేమను అర్థం చేసుకోవాలి. ప్రియ సంఘమా, దేవుని బిడ్డలారా, ఇవి అన్నీ కూడా మరి మనకు అనుగ్రహించటానికి, మనలను ప్రధానం చేసుకుంటానికి ఆయన వచ్చి ఉన్నాడు అని ఈ యొక్క మరి వాక్యం ద్వారా తెలియజేస్తుంది. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి మరి యెషయా గ్రంథము 1వ అధ్యాయము 27 వచనం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 27. సియోనుకు న్యాయము చేతును, తిరిగి వచ్చిన దాని నివాసులకు
నీతి చేతను విమోచనము కలుగును. అతిక్రమము చేయువారును పాపులను విశేషముగా నాశనమగుదురు. యెహోవాను విసర్జించువారు లయము అగుదురు. ప్రియులారా, ఇదిగో దేవుడు అంటున్నాడు, సియోనుకి నా న్యాయ విముక్తి కలుగుతూ ఉంటున్నది. మనలను విమోచిస్తూ ఉండి ఉన్నాడు. దేవుడు మనతోటి ప్రధానం చేసుకుంటున్నాడు, ప్రయత్న చేసుకుంటున్నాడు, ప్రమాణం చేసుకుంటున్నాడు. ఇదిగో మీరు నా యొద్దకు వచ్చినప్పుడు మీకు న్యాయం చేస్తాను, మీకు సహాయం చేస్తాను అని ఒక నిబంధన అబ్రహాము యొక్క ఏ విధమైనటువంటి మరి ఒడంబడికను పెట్టి ఉన్నాడో నేడు మనతో కూడా పెట్టి ఇదిగో దాని యొక్క స్వాస్థ్యమును మనల్ని అనుభవించేటువంటి వారిగా చేయుట దేవుని యొక్క దయా సంకల్పమై ఉన్నదని వాక్యం సెలవిస్తూ ఉండి ఉన్నది. అంతేకాదండి ప్రియ దేవుని బిడ్డారా, యెషయా గ్రంథము 62వ అధ్యాయము 4-5 వచనాలు చదువుకున్నాం. యెషయా గ్రంథము 62వ అధ్యాయము 4-5. విడవబడిన దానివని ఇక మీదట నీవు అనబడవు, పాడైనదని ఇకను నీ దేశమును గురించి చెప్పబడదు. హెప్సిబా అని నీకును యూలా అని ఈ భూమికి పేర్లు పెట్టబడును. యెహోవా నిన్ను గురించి ఆనందించుచున్నాడు. నీ దేశము వివాహితము అగును. ఏం చేస్తున్నట? వివాహితము అగును. నీ దేశము వివాహితము అగును. నీకేమేం పేర్లు పెడుతున్నాడు? నువ్వు ఇడవబడిన దాన్ని అనుకుంటున్నావేమో, పాడైన దానిని అనుకుంటున్నావేమో, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ప్రత్యక్షమాయెను. యేసుక్రీస్తు వారు ఎందుకు వస్తున్నాడు? నువ్వు పాడైపోయావని తెలుసు, నువ్వు నశించావని తెలుసు, కానీ నిన్ను రక్షించి ఇదిగో ఎలాగా చేయాలనుకుంటున్నాడట దేవుడు. యేసు రాజుగా ఎందుకు వస్తున్నాడు ఈ భూమి మీదకి? నిన్ను రక్షించి హెప్సిబా ఇష్టురాలా, వ్యూలా, వివాహిత, ప్రతివ్రత అని పేరు పెట్టడానికి వస్తున్నాడు. అంటే నీ దోషాలన్నిటినీ కూడా పరిహారము చేసి ఇదిగో నిన్ను పవిత్రపరచుకొని తన యొక్క భార్యగా, తన యొక్క వివాహితగా ఉంచుకొనటము దేవుడు ఆలోచన చేస్తూ ఉన్నాడు. కనుక ప్రియ సంఘమా, దేవుని బిడ్డలారా, ప్రధానములో మనకు ఇలాంటి మర్మాలను కనబడుతున్నవి. ఎందుకు ఈ ప్రధానము ఈ అగ్మెంట్ లో మనం ధ్యానం చేసుకుంటున్నాము అని అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, మరి అబ్రహాము ప్రధానముల గురించి, సంఘ ప్రధానముల గురించి చేసుకుని ఉన్నాము. కానీ యేసేపు మరియల ప్రధానము కూడా ఇలాంటిదే. యేసేపు మరియల ప్రధానము చూస్తూ ఉన్నాం ప్రియులారా. లూకా సువార్త 1వ అధ్యాయము 26వ వచనం. 6వ నెలలో గబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అనే ఒక పురుషునికి ప్రధానము చేయబడెను. కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియ. ప్రియులారా, ఒక ప్రధానము చేయబడినటువంటి ఒక స్త్రీ యొద్దకు వచ్చి ఉన్నది. అంటే దేవుని బిడ్డలారా, ఆమె సొంత నిర్ణయము తీసుకోలేనటువంటి పరిస్థితి. ఎందుకనంటే ఆల్రెడీ ఆమె ఒకరికి భార్య అయిపోయినది. ప్రధానం అంటే సగం పెళ్లి అయిపోయినట్లే. భార్య, అతని భార్య కింద లెక్క వేయాలి. ఆమె వాడకు ఎవరు వచ్చేసారు? గాబ్రియేలు దూతకు వచ్చేసి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, యేసేపు నీతోటి శారీర సంబంధమైనటువంటి ప్రధానము చేసుకుని ఉన్నాడు. ఇదిగో పాత నిబంధన గ్రంథములో అలంకార ప్రయోగముగా ఏర్పాటు చేయబడినటువంటి, చదువుకున్నాం కదా, ఏం చదువుకున్నాము? హోషేయ గ్రంథము 2వ అధ్యాయం 19వ వచనములో, అలాగే యెషయా గ్రంథము 62-4 వచనాలు చదువుకున్నాం కదా. ఇదిగో నీకు యోసేపు తోటి శారీర సంబంధమైనటువంటి
ఈ యొక్క మరి ప్రధానం జరిగి ఉన్నది. ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు, ఇదిగో ఆత్మ సంబంధమైనటువంటి ప్రయోగము ప్రధానము నీతోటి చేసుకోబోతూ ఉన్నాడు. ఇదిగో ఈ 2 ప్రయోగాలు నీ మీదే జరగబోతున్నది. ఒకటి శారీర సంబంధముగా నువ్వు అతనికి భార్యవై ఉంటావు, ఆత్మ సంబంధముగా మరి పరలోకపు తండ్రికి నీవు భార్యవై ఉంటావు అని 2 భావనలను అక్కడ పెట్టినట్లుగా మనం చూడవచ్చును ప్రియ దేవుని బిడ్డలారా. అందుకని వధువు సంఘం అని అంటే మనమందరం కూడా మరి వేరే ఆలోచించారా? స్త్రీలందరూ కూడా అలా కాదండి ప్రియ దేవుని బిడ్డలారా. మనం పురుషులు స్త్రీలు మొత్తం కూడా వధువు సంఘమే కనుక ఇదిగో ఈ కార్యక్రమం చేయబోతున్నాను. సర్వోన్నతుడు మరి నిన్ను కమ్ముకొని పరిశుద్ధాత్మ ద్వారా కమ్మును మరి ఆత్మ జీవమును భూమి మీదకి రప్పించబోతున్నాడు. ఎప్పుడు వస్తుందంటే జీవము? క్రీస్తునందున నీవు అంటు కట్టబడినప్పుడు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపనే. ఇక్కడ యేసేపుతో ఫలించినప్పుడు యేసేపు ఫలము, దేవునితోటి అంటుకట్టబడినప్పుడు దేవుని ఫలము మనము పొందుకుంటాము అని 2 భావం. అందుకని ఒకడు ఆత్మ మూలముగాను నీటి మూలముగాను తిరిగి జన్మించాలి అని చెబుతూ ఉన్నాడు. కనుక ఈ నూతన జన్మము నీకు వస్తున్నది 2 సంభవాలు కూడా ఓ మరియమ్మ నీవు ఈ భూమి మీదను జరిగించాలని చెప్పినప్పుడు దానికి ఆమెడు అంగీకరించి ఉన్నది. నీ దయ చొప్పున నీ దాసురాలను నీ చిత్త ప్రకారం జరగనిమ్మని ఒప్పుకొని ఉన్నది ప్రియ దేవుని బిడ్డలారా. ఆ యొక్క తండ్రితోటి అంటు కట్టబడటం వలన ఆ యేసు అనేటువంటి నామము, ఆత్మ జీవం కలిగిన నామము మన పైకి వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. మనం కూడా దేవుని బిడ్డలారా మరి భూ సంబంధంగా మరి భర్తలుగా భార్యలుగా మన పనులు మనం చేస్తూ ఉన్నప్పటికీ 2వ మరి సంబంధం ఏమవుతుంటే ఉండాలి? పరలోకపు తండ్రితోటి మనం ప్రధానము చేయబడినటువంటి వారమై ఉన్నాము అని వాక్య భాగం సెలవిస్తూ ఉన్నది. కనుక ఈ ప్రధానమే నిబంధన అని విధమైనటువంటి అగ్రిమెంట్ అని చెప్పుకుంటూ ఉన్నాం. కనుక యేసుతోటి మనం ప్రధానము చేయటం వలన మనకి దీవెనలు వస్తాయని వాక్య భాగం సెలవిస్తున్నది ప్రియులారా. ఈ విధముగా మరి ప్రధానం చేయబడినటువంటి మరియ గాబ్రియలు దూత వచ్చేసి ఆత్మ ప్రధానము చేసుకున్నది. ఆత్మీయమైన ప్రధానము చేసుకుని ప్రియ దేవుని బిడ్డలారా యేసు అనేటువంటి నామమును మనకు ఇచ్చినటువంటి దినముగా ఆయన వచ్చినటువంటి మార్గము ఈ విధముగా వచ్చి ఉన్నదని ఈ దినము మరి హెడ్లైట్ ఏంటంటే మనకి వాక్య భాగం ప్రధానము. కనుక ఆత్మీయమైన ప్రధానము ద్వారా మనకు ఆత్మ ఫలాలు ఫలించింది. 9 కదా. అలాగనే ఆ 9 ఫలాలు ఉన్నటువంటి గుణాన్ని మరి తల్లి భూమి మీదకి తీసుకుని వచ్చినట్లుగా చూస్తున్నాం. ఈయనను అంగీకరించడం ద్వారా ఇదిగో ఈ ఆత్మ ఫలాలతో మనము అంటుకట్టబడటం ద్వారా మనకి ఇలాంటి జీవన వస్తాయని వాక్యం సెలవిస్తుంది. చూడండి ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 9వ వచనం చూడండి. అంతటా ఆ కడపటి 7 తెగుళ్లతో నిండిన 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతలలో ఒకడు వచ్చి ఇటు రమ్ము పెండ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపెదనని నాతో చెప్పి ఆత్మవశుడనై ఉన్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదికి తీసుకొని పోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణమును దేవుని మహిమగలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట నాకు చూపెను. దాని అందరి వెలుగు దగదగా మరియు సూర్యకాంతము వంటి అమూల్య రత్నములు ఉన్నది. చూడండి ఎక్కడ తీసుకెళ్ళట అబ్రహాము కుమారుడితోటి ప్రధానము చేయబడినటువంటి రిబకానేమో అబ్రహాం ఇంటికి మా యజమానుడు బాగా దేవుడు దీవించని తీసుకుని పోయాడు. దేవునితో ప్రధానము చేయబడినటువంటి మనలను ఎక్కడ తీసుకెళ్ళి ఉన్నాడు? పరలోకపు తన నివాస స్థానమైనటువంటి పరలోకపు పట్టణములకు తీసుకుని పోయి ఏం చేస్తారంట? అది అందరి దగదగా మరియు సూర్యకాంతము వంటి అమూల్యమైన రత్నములు పోలి ఉన్నది.
ఆ పట్టణము ఎత్తు ఎత్తైన గొప్ప ప్రాకారమును 12 గుమ్మములను ఉండెను. ఆ గుమ్మముల యొద్ద 12 దేవదూతలు ఉండిరి. 12 గోత్రముల నామములు ఆ గుమ్మముల మీద రాయబడి ఉన్నది. తూర్పు వైపున చూడండి పిల్లరా, ఈ పట్టణము పరలోక పట్టణము 12 గుమ్మములు 12 ముత్యములతో పదిలముగా కట్టబడి ఉన్నది. ఈ పదిలముగా కట్టబడినటువంటి ఈ ప్రదేశములోనికి తీసుకుని పోయి అక్కడ ఏమున్నదట? 27 వచనం చదవండి. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైనదైనను అసఖ్యమైనదైనను అబద్ధమైన దానిని జరిగించువాడైనను దానిలోనికి ప్రవేశింపనే ప్రవేశింపరు. దేవుని బిడ్డలారా, గొర్రెపిల్ల రక్తము చేత కడగబడినటువంటి వారు, దేవునితో ఈ భూమి మీద ప్రధానము చేసుకునేటువంటి వారు, ఒడంబడిక చేసుకునేటువంటి వారు ఈ పరలోక రాజ్యంలోనికి వెళతారు. ఈ నశించు లోకము నుండి జీవము కలిగినటువంటి లోకంలోనికి ప్రవేశిస్తారని ఈ యొక్క ప్రధానం యొక్క ముఖ్య ఉద్దేశంగా ఈ దినాన దేవుడు మనతోటి మాట్లాడుతూ ఉన్నాడు. కనుక దేవుని బిడ్డలారా, అబ్రహాము భూ సంబంధమైన ప్రధాన కార్యక్రమం జరిగిస్తే పరలోకపు తండ్రి పర సంబంధమైన మరి ప్రధాన కార్యక్రమం జరిగించి ఆ ప్రధాన కార్యక్రమం ద్వారా వధువు సంఘాన్ని అంతటినీ కూడా మరి పరలోక రాజ్యంలో ఆయన గొర్రెపిల్ల యొక్క రక్తము ద్వారా సంధి చేసుకుని మనల్నందరినీ కూడా నిత్య మోక్షములో నిలుపుటకు యేసు రాజుగా మన మధ్యకు వచ్చినట్లుగా, మరి వధువుగా మన మధ్యకు వచ్చినట్లుగా, మరి వధువు సంఘాన్ని స్వీకరించడానికి ఆయన వరుడుగా యేసుగా వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. వరుడైన యేసు అని పాట పాడుతుంటాం కదా, యేసురాజును వరుడైన యేసు అంటాం. వరుడు, వధువు సంఘం అని అంటాం. అలాగా పేర్లు పెట్టుకుని అలంకారప్రాయంగా మనం మాట్లాడుకుంటున్నాం. దేవుడు అందునిమిత్తం వచ్చి ఉన్నాడు. ఆ నిత్య మోక్షము మనందరము కూడా పొందుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగా నుండి సహాయము చేయుగాక. దేవుడు ఇచ్చిన లేఖన భాగములను దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. సమస్త జ్ఞానానికి మించిన దేవుని యొక్క సమాధానం యేసుక్రీస్తు వారి వలన మీ హృదయాలకును తలంపులకును తోడుగా నుండి కావుగాక.